నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోన ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచా. నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అత్యంత శ్రేష్టమైన మరొక్క దినము, సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుడు మన కన్న తండ్రి మనకు ఆశీర్వదించి దీవించి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన జీవమగల దేవాది దేవుని కౌగిలిలో మన కొరకు సృజించిన ఈ మంచి దినము, మన కొరకు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్ఠ జీవవచనం శ్రద్ధగా వింటామా? ఈ దినము జీవవచనము నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనము. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములలోన నీ వద్దకి వచ్చి నిన్ను ఆశీర్వదించెను. జీవము గల దేవాది దేవుని నామం ఉచ్చరిస్తున్నటువంటి ప్రతి స్థలములలో, ఇదిగో ఈ స్థలములలో దేవాది దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదించును అని అర్థం. ఈ జీవవచనం మీరు శ్రద్ధగా విని అది స్వీకరించిన ఎడల జీవమగల దేవాది దేవుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకున్నట్లు, అలాగ జ్ఞాపకం చేసుకున్నటువంటి మిమ్మల్ని దేవాదేవుడు మీ వద్దకొచ్చి దీవిస్తారని అర్థం. నన్ను దీవించిన దేవుడవు మిమ్మల్ని కూడా సమృద్ధిగా దీవించి నడిపించును గాక, ఆశీర్వదించును గాక, ఆనంద తైలాభిషేకంతో అభిషేకించి నిత్య ఆనందములో నడిపించును గాక. తల వచ్చి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, మమ్మల్ని అది మిక్కిలిగా ప్రేమించినటువంటి మా నాన్న, మీ అపారమైన అనురాగముని బట్టి స్తోత్రం. పరిశుద్ధుడా, మీ నామము జ్ఞాపకార్థము చేసుకున్నారు తండ్రి. ఈ పరిశుద్ధ స్థలములోనికి మీరొచ్చి మమ్మల్ని శాశ్వతముగా ఆశీర్వదించినందుకు స్తోత్రం. మా తరతరాలనే శాశ్వతముగా ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రం. మీరు మాకిచ్చిన సమస్తముననే శాశ్వతముగా ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రము. మీ ఆశీర్వాదము చేత మమ్మల్ని అనుక్షణము నడిపించి మీ ప్రియబిడలైనటువంటి మమ్మల్ని శాశ్వతముగా తరతరాలు దీవించి మీ మహిమగల కృపలో, మీ కౌగలిలో సంపూర్ణ మేలుతో నడిపించి తండ్రి మీరు మహిమ పొందుకోమని క్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.